హలో నా ప్రియమైన యాదవులారా, మీ అందరినీ ఒక తాటి మీదకు తెచ్చేందుకు, మీ అన్ని సమస్యలకు పరిష్కారం చూపేందుకు కేవై విజన్ యాప్ వస్తుంది. వెంటనే ప్లే స్టోర్ కి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి. యాదవ విజన్ ఆధ్వర్యంలో సర్పంచులకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా యాదవ విజన్ నిర్వాహకులు నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా, వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఒక మంచి కార్యం ఒక మంచి మనసుతో ప్రారంభించినప్పుడు ఖచ్చితంగా విజయం సాధించడానికి మీరు ఏదైతే అలా ఒక గొప్ప ఆలోచనతోటి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసిన ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. విజయవంతం అవడానికి కారణం అందరూ రావడమే దీనికి కారణం. అదేవిధంగా కిరణ్ కుమార్ యాదవ్ గారికి, మహేష్ యాదవ్ గారికి, అదేవిధంగా దీని వెనకాల నడిపిస్తున్నటువంటి యాదవ్ విజన్ పేరుతోటి గతంలో మన వార్త రావాలన్నా, మన యొక్క అంశాలు తెలవాలన్నా, యాదవుల చరిత్ర తెలవాలన్నా కూడా ఒక అంశం లేకపోయి ఒక ప్లాట్ఫామ్, కానీ యాదవ్ విజన్ వచ్చిన తర్వాత మాత్రం ప్లాట్ఫామ్ వచ్చింది. దీనికి నేను గర్వపడతా ఉన్నా ఎందుకు ఒక యాదవుడుగా. ఎందుకంటే అనేక సందర్భాల్లో నా దగ్గరికి అప్పుడు రాజశేఖర్ యాదవ్ అని అంతకుముందు మిత్రుడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసి మహబూబ్నగర్ జిల్లా వాసి కలవకుర్తి, వారు యాదవ్ విజన్ నుండి నన్ను ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఆ ఇంటర్వ్యూ తీసుకుంటే ఎంత పెద్ద ఎత్తున పోయిందంటే చాలా పెద్ద ఎత్తున బయటకు వెళ్ళిపోయింది. అదే క్రమంలో మనం ఏ కార్యక్రమం చేసినా కూడా యాదవ్ విజన్ టీవీ, మనకు టీవీ ఉన్నదనేటువంటి ఒక చరిత్ర మాత్రం తీసుకొచ్చినారు. దానికి ఈ సమావేశం తరఫున పేరున మరి కిరణ్ కుమార్ యాదవ్ గారికి, మహేష్ యాదవ్ గారికి, వారి వెనకాల నడిపిస్తున్న టీం అందరికీ మన చప్పట్ల ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తుంది. చాలా గొప్ప అంశం. అంటే చాలా ఇంటర్నల్ డిబేట్స్ వల్ల మాత్రం ఇటు జరుగుతుంది స్పీచ్ కార్యక్రమాల. ఇది చాలా సభా సాంప్రదాయం. ఇది వాస్తవానికి మన సభ మీద పెట్టి వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి ఆ కుర్చీ మీద ఇల్లేవక ఆళ్ళేవక చాలా గొప్ప సాంప్రదాయం ఇది. ఇది చర్చకు వెళ్ళాల్సిన అవసరం. అంటే ఒక ఇంటర్నల్ డిబేట్స్, ఒక ఇంటలెక్చువల్ డిబేట్ జరిగేటప్పుడు ఇటువంటి కార్యక్రమం ఇట్లా ఈ విధంగా వెళ్ళాలి. ఇక్కడికి వచ్చి మాట్లాడతారు వక్త, అక్కడ ఉన్న వాళ్ళు వింటారు, వినేవాళ్ళు వింటారు, తర్వాత అదే క్రమంలో ఉంటుంది, బాగుంటుంది. చాలా గొప్పగా స్పిరిట్గా ఏర్పాటు చేసిన చాలా సంతోషం మీకు కూడా. అదేవిధంగా 2-3 అంశాలలో నేను చాలా గర్వపడతా. ఒకటి, యాదవులు కుటుంబాల బాధ్యతలు నిర్వహిస్తారని, యాదవులలో అందరూ చిన్నమ్మలు పెద్దమ్మలు చిన్నాళ్ళు అందరూ కలిసి ఉంటారని 2 సార్లు నేను కళ్ళు చాలా ఆనందపడ్డాయి. ఒకటి, కుటుంబం యొక్క బాధ్యతలు పెంచే క్రమంలో మొన్న వాస్తవానికి నవీన్ కుమార్ యాదవ్ గెలిచినప్పుడు వారి తండ్రిగా శ్రీశైలం యాదవ్ గారి ఇక్కడికి వచ్చినారు. వాళ్ళ యొక్క కుటుంబ బంధాన్ని చూస్తే మాత్రం యాదవులను చూసి నేర్చుకోవచ్చు అనిపించింది నాకు. అది చూసిన తర్వాత అంటే ఓకే, రాజకీయాల్లో ఒకరు రాజకీయ పార్టీ ఉంటారు, ఇంకో రాజకీయ పార్టీ ఉంటారు, ఆ క్రమంలో వాళ్ళు కష్టపడతారు, గెలుస్తారు. ఇక్కడికి వచ్చిన సర్పంచ్లు అట్టే కావచ్చు, వివిధ రాజకీయ పార్టీలు ఉండొచ్చు, వాళ్ళు చాలా కష్టాలు పడవచ్చు, చాలా ఇబ్బందులు పడవచ్చు. ఊళ్ళ రాజకీయాల నుంచి మేము కూడా వచ్చినాం కాబట్టి ఎన్ని కష్టాలు పడతారో సర్పంచ్ అనేది మాకు తెలుసు వాస్తవానికి. ఎందుకంటే నేను 99 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. 99 అంటే ఇవాళ 2026 అంటే సుమారు 25 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను. విద్యార్థి నాయకుడిగా 99లో నల్గొండ జిల్లాలో పనిచేస్తూ ఉస్మాన్ యూనివర్సిటీలో 2002లో ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంఎస్సీ జువాలజీలో 82వ ర్యాంకు సాధించి, తదనంతరం కాకతీయ యూనివర్సిటీలో పీజీ చేసి, తదనంతరం బీఈడీ చేసి, అదేవిధంగా తదనంతరం ఉస్మాన్ యూనివర్సిటీ 2006లో పిహెచ్డీ చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని డాక్టరేట్ పొంది ఒక రాష్ట్ర కార్పొరేషన్ కు చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించబడ్డాడంటే దానికి కారణం విద్య కారణం మాత్రమే. అదేవిధంగా విద్యతో పాటుగా మనం అందరం కూడా విద్య ఉన్నప్పుడు మాత్రమే, అందుకనే మహాత్మా జ్యోతిరావు పూలే చెప్తాడు, విద్య లేక వివేకం లేదు, వివేకం లేక జ్ఞానం లేదు, జ్ఞానం లేక సంపద లేదు, సంపద లేక అధికారం లేదు, అధికారం లేకపోవడం వల్లనే ఈ అణగారిన వర్గాలు వెనకబడిపోతాయని చెప్పేసి ఆ రోజు మహాత్మా జ్యోతిబా పూలే ఏదైతే చెప్పిండో, ఆ మహాత్మా జ్యోతిబాలే అందించినటువంటి విజ్ఞానం, ఆ విజ్ఞానం ద్వారా ఖచ్చితంగా మనకు జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ద్వారా ఐక్యత వస్తుంది, ఐక్యత వస్తే అధికారం వస్తుంది, అధికారం వస్తే ఖచ్చితంగా ఆ మూల కూర్చున్నా కూడా మా ఈశ్వరమ్మ యాదవ్కో లేకపోతే అదేవిధంగా మా అందరి వర్గాలకు వచ్చి ఓ మూలకొక తీసుకొచ్చేస్తారు. ఇలా 100% యాదవ్ విజన్ ద్వారా మీరు చేస్తున్న ఈ ప్రయత్నం చాలా గొప్పది. అదే క్రమంలో ఊళ్ళల్లో కూడా చాలా మంది కష్టపడి గెలుస్తారు, రకరకాల ఇబ్బందులు ఉంటాయి, రకరకాల కష్టాలు ఉంటాయి. కాబట్టి మీరు చెమటోడ్చిన చెమట యాదవ్ సంఘం సభ్యులుగా ఊళ్ళల్లో అన్ని కులాలను కలుపుకొని, వాస్తవం కూడా యాదవ్ అంటే నేను ఒక గొర్రెల కార్పొరేషన్ చైర్మన్ గా, చీప్ అండ్ గుడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా వాళ్ళ యొక్క గుణం ఏంటో చూశాను నేను. వాస్తవానికి అనేక రకాల కార్పొరేషన్లు రాష్ట్రంలో ఉండే, మైనింగ్ కార్పొరేషన్ ఉండే, బీసీ కార్పొరేషన్ ఉండే, చాలా కార్పొరేషన్ ఉండే. కానీ తెలంగాణ ఉద్యమంలో నేను యాదవుల యొక్క మనసు చూరుగన్న కాబట్టి
సార్ నాకు ఏ కార్పొరేషన్ వద్దు, యాదవుల కోసం పనిచేసే గొర్రెల మేకల పెంపకదారుల కార్పొరేషన్ ఇయ్యని చెప్పేసి దానికోసం నేను ముఖ్యమంత్రిగా అడగడం జరిగింది. ఎందుకంటే మాటిస్తే తప్పని కులం, అప్పిస్తే ఎగ్గొట్టని కులం, ఎవరైనా కిరికిరి ఇస్తే మన సంఘంలో ఉన్న దుడ్డు కర్రతోటి పడేసే గుణం కూడా ఉంటది. అటువంటి గొప్ప కులంలో పుట్టాం కాబట్టి మరి నేను మొదటగా ఏదైతే గొర్రె పెంపకందారుల దగ్గర నేను పోయినాను, ఒక కార్పొరేషన్ చైర్మన్ కాగానే ఒలిగొండ మనం రెడ్డరేపాకలు గొర్రె యొక్క మంద దగ్గర పల్లెనిద్ర అనే కార్యక్రమం చేపట్టిన. చాలా మంది అనుకున్నారు ఇదేంటి నేను డాక్టరేట్ చదువుకొని మళ్ళా పోయి గొర్రె మంద దగ్గర పడుకుంటావు నువ్వేమని చెప్పి చాలా మంది అనుకున్నారు. నేను అనుకున్నా ఆ రోజు గాంధీజీ స్వతంత్ర పోరాటంలో, గాంధీ మహాత్ముడు స్వతంత్ర పోరాటంలో బారిస్టర్ పోయిండు. ఏం చదివిండు? లా చదివిండు. లా చదివేటప్పుడు ఆయన గోసి లేదు ఆయన తోటి. బారిస్టర్ అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి అనుగుణంగానే సూటుబూటు ఉంటది. కానీ ఇంగ్లాండ్ వచ్చిన గాంధీ భారతదేశం వచ్చినాక సూటుబూటు వేసి తెలంగాణ స్వతంత్ర పోరాటం చేయలేదు. ఆ ప్రజలకు దగ్గర కావాలంటే ఆ ప్రజలలో మిళితం కావాలి, ఆ ప్రజలలో కలిసిపోవాలని చెప్పేసి నా గొర్రె మేకల పెంపకందారుల కార్పొరేషన్ గా నేను మా యాదవుల దగ్గర కావాలంటే మళ్ళా యథావిధిగా నేను ఏదో చైర్మన్ గా పోతే బాగుండదని చెప్పేసి గొర్రె మందల దగ్గర పల్లెనిద్ర అనే కార్యక్రమం చేపట్టి గొర్రె పెంపకదారులకు నేను దగ్గరైనా కాబట్టి ఎక్కడో భువనగిరిలో ఉన్న ఒక తందుపట్ల విలేజ్ ఉంటది. ఆ తందుపట్ల విలేజ్ లో ఒక గొర్రె డెలివరీ కావట్లేదు. గొర్రె డెలివరీ కాకపోతే కూడా దూదిమెట్ట బాలరాజు గారు ఫోన్ చేస్తే డెలివరీ అయిందని చెప్పేసి ఒక అవేర్నెస్ తీసుకొచ్చిన ఆ పిల్లవాడి పేరు శ్రీశైలం. ఫోన్ చేసిండు, అన్న గొర్రె డెలివరీ కావట్లేదు, హాస్పిటల్ డాక్టర్ పట్టించుకున్నాడని. వెంటనే సర్జరీ పిలిపించిన, హాస్పిటల్ రప్పించిన, సర్జరీ చేపించిన, గొర్రె కడుపులో ఉన్న పిల్లలు చనిపోయినా గొర్రెని బతికించి ఆ శ్రీశైలం గారికి అండగా నిలబడ్డా. అదే విధంగా నిన్నగాక నేను చైర్మన్ లేను, కానీ ఎక్కడికి నారాయణపేట జిల్లా నుంచి ఎక్కడికి వచ్చినాయి సంగారెడ్డి జిల్లాకు గొర్రెలు వచ్చినాయి. గొర్రెలు రాస్తే ఏమైంది? ఆ గొర్రెలు పోయి శనేశ్వరంలో పడ్డాయి. శనేశ్వరంలో పడితే ఓనర్ ఏం చేస్తాడు, నేను గొర్రెలు వదిలిపెట్టని చెప్పేసి 10 మంది గొర్రెలు పట్టుకున్నాడు. తిరుపతి యాదవ్ అని చెప్పేసి నారాయణపేట నుంచి ఫోన్ చేసిండు, అన్నా మరి గొర్రెలు ఇచ్చిపెట్టలే అని చెప్పేసి. వెంటనే ఫోన్ చేసి ఆ గొర్రెలు ఇడిపించడం అయ్యింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా నా కులానికి, నా జాతికి నేను దగ్గర కావాలంటే ఏ కార్యక్రమాలు తీసుకోవాలో ఆ కార్యక్రమాలు 2 సంవత్సరాల కాలంలో నేను తీసుకోవడం జరిగింది. తదనంతరం మరి వాస్తవానికి జనాభా ఎంతున్నామంటే 7,61,893 మంది సభ్యులు మన ఫెడరేషన్ లా 7,61,893 మంది సభ్యులు. ఇంటికి 4 వేసుకున్నా కూడా 30 నుంచి 32 లక్షల మంది జనాభా వాస్తవానికి. ఏది హైదరాబాద్ కాక, ఓన్లీ హైదరాబాద్ కాక మాత్రమే చెప్పేది నేను. అంటే జనాభా ఎంతుందో మనకు క్లారిటీ తెలిసింది. వాస్తవంగా గొర్రెల పంపిణీ పథకం ద్వారా ఏం తెలిసింది చెప్పనా? ప్రతి ఊర్లో యూనిట్లు వచ్చినాయి. ఆ యూనిట్లలో సభ్యులు తెలిసారు. సభ్యులు తెలిసినాక ఏమన్నారు? అరే నా జనాభా మా ఊళ్ళో గిన్నున్నాయా, ఈ జనాభా గిన్నొట్టున్నాయా, ఏ జనాభా నాది ఇంటున్నాక నాకెందుకు సర్పంచ్ ఇవ్వవు, నాకెందుకు ఎంపీటీసీ ఇవ్వవు, నాకెందుకు వార్డు నెంబర్ ఇవ్వవు అనేటువంటి అవకాశం దొరికింది. చాలా మంది అనుకున్నారు కేసీఆర్ గారు గొర్రెల పంపిణీ పథకాలు ఇదేమన్నాయని చెప్పేసి అన్నారు. వాస్తవం గొర్రెల పంపిణీ పథకం ద్వారా నాకు తెలిసింది ఏంటంటే ఊళ్ళో జనాభా తెలిసింది. ఊళ్ళో జనాభా తెలిసి ఏం చేస్తాం? వాటా అడుగుతాం. నా వాటా ఏందో నాకేమని అడుగుతాం. నా జనాభా ఎంతుందని చెప్పేసి ఏం చేస్తాం? బార్గెనింగ్ చేస్తాం. బార్గెనింగ్ చేసి ఇవ్వకపోతే ఏం చేస్తాం? దుడ్డుకార పట్టుకొని కింద పడేస్తాం. కాబట్టి అవేర్నెస్ వచ్చింది. మిత్రులారా, మీరు చాలా కష్టపడి యాదవ్ విజన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. ప్రత్యేకంగా 4 వర్గాలు ఏకం కావాల్సి వస్తుంది. 1 విద్యార్థులు, ఉద్యోగ సమాజం. 2 పొలిటికల్ లీడర్లు. 4 మరి కార్యనిర్వాహకులు, ఉద్యోగ సమాజం. అడ్వకేట్స్ ప్రధానంగా ఏకం కావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అడ్వకేట్స్ తో పాటుగా జర్నలిస్టులు కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఈ 4ని కలిపే బాధ్యత యాదవ్ విజన్ తీసుకుంటుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. ఆ ముందుగా ఉండి మీరు యాదవ్ విజన్ కిరణ్ కుమార్ గారు అనేక రాష్ట్రాలు తిరిగి వస్తా ఉన్నారు. మహేష్ గారు కూడా అనేక ప్రాంతాలు తిరిగి వస్తా ఉన్నారు. మీరు బాధ్యత తీసుకోండి, అన్ని సంఘాలను కలపండి, యాదవులను ఏకం చేయండి. ఖచ్చితంగా భవిష్యత్తులో మరో బీహార్ లెక్క, మరో ఉత్తరప్రదేశ్ లెక్క తెలంగాణ చేద్దాం రాజకీయాలు ఖచ్చితంగా చెప్పేసి ఇలా వేదిక ద్వారా తెలియజేస్తామని మిత్రులారా. ఎందుకంటే ఇలా ఖచ్చితంగా రాజకీయాల్లో మనం ఉండాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో మనం ఉండకపోతే మనకు అధికారం రాదు. అధికారం లేకపోతే మన వర్గాలు బాగుపడవు. అధికారం ఊరికి అమ్మ చెప్తాడు విశ్రమేను తమ్మి, 1/2 కిలో బంగారం కంటే ఆవగింజంత అధికారం అని చెప్పి చెప్తా ఉంటది. 1/2 కిలో బంగారం కన్నా ఆవగింజంత అధికారం ఇంపార్టెంట్. అధికారం ఉంటే అందరూ నీ దగ్గరకు వస్తారని తెలియజేస్తున్నారు మిత్రులారా. కాబట్టి ఇలా మీరందరూ కూడా చదువుకున్నటువంటి విద్యార్థులు,
చదువుకున్నటువంటి రాజకీయంగా పనిచేస్తున్నటువంటి విద్యార్థి నాయకులు దీని అవేర్నెస్ తీసుకోండి. మీరందరూ కూడా పనిచేయండి. నూతనంగా గెలిచినటువంటి ఎవరైతే సర్పంచులు ఉన్నారో ఆ సర్పంచులకు మనస్ఫూర్తిగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏ బాధ ఉన్నా, ఏ కష్టం ఉన్నా మీరందరూ కూడా మాకు ఫోన్ చేయొచ్చు, మాతో మాట్లాడచ్చు. రాజకీయ పార్టీలు ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా తిరగండి, ఎక్కడైనా ఉండండి. ఆపద వస్తే ఖచ్చితంగా మేము ఉంటాం. విద్యార్థి నాయకులుగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఎడ్యుకేషన్ రావాల్సిన అవసరం ఉంది. ఎడ్యుకేషన్ లేకపోతే ఏమీ కాదు. ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. ఎకానమీ మన దగ్గర ఉంది, కట్టలు ఎడ్యుకేషన్, కట్టలుగా మన దగ్గర ఎకానమీ ఉన్నది. ఎకానమీ లేకపోతే లేదు. హైదరాబాద్ సగం కొందరు యాదవ్, హైదరాబాద్ సగం కొనే సంపద యాదవులకు ఉంది. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే ఈ యాదవులు ఎడ్యుకేషన్తో ఎకానమీతో పాటుగా ఎడ్యుకేషన్ జత చేస్తే, ఎడ్యుకేషన్ ఎకానమీ కలిస్తే ఖచ్చితంగా అధికారం మనకు తోడైతని చెప్పేసి తెలియజేస్తూ, చాలా గొప్పగా ఏర్పాటు చేసినటువంటి ఈ సభకు మరి మీరు చాలా కష్టాలు పడి ఉంటారు, చాలా ఇబ్బందులు పడి ఉంటారు. దీన్ని సహకరించినటువంటి హాల్ వాళ్ళకు, సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, నూతనంగా ఎన్నిక కాబట్టేటువంటి సర్పంచులకు మనస్ఫూర్తిగా, నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులకు మనస్ఫూర్తిగా నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎంతమంది సర్పంచులు చేయలేప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళు అందరు సర్పంచ్ వచ్చింది కదా, అందరికి ఒకసారి సపోర్ట్ కొట్టాలి. అందరికీ చాలా 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 ధన్యవాదాలు. రాష్ట్ర వ్యాప్తంగా లిస్టు తీసుకొని యాదవ్ వాళ్ళు ఒక్కొక్క జిల్లాలో ఎంతమంది గెలుస్తున్నారు, ఒక్కొక్క జిల్లాలో ఎంతమంది సర్పంచ్ గెలిచిన లిస్టు తీసుకోండి. ఆ లిస్టు తీసుకొని ఇంకా అవకాశం ఉంటే జిల్లా స్థాయిలో కూడా మరి యాదవ్ చేసి కూడా ఏర్పడింది కాబట్టి, మరి ఇద్దరు నౌక ఇక్కడే ఉన్నది కాబట్టి మన రాములన్న గారు కావచ్చు, భూమన్న గారు కావచ్చు, అజయ్ గారు కావచ్చు, సీనన్న కావచ్చు, ఈశ్వరమ్మ కావచ్చు, అదేవిధంగా మిగతా వారు ఎవరైతే వాళ్ళందరూ ఉన్నారో ఖచ్చితంగా ఒక ప్లాన్ చేయండి. ఆ ప్లాన్ చేసుకొని మీరందరూ కూడా జిల్లా వ్యాప్తంగా కూడా అందరి సర్పంచులకు సన్మానం పెడితే ఒక అవేర్నెస్ వస్తుంది. అవేర్నెస్ రావాలి. ఫస్ట్ దూది మీద బాలయ్య గారు లీడర్ అవుతారా, ఇంకో లీడర్ అయితే కాదు. కుప్ప ఆడుంటే ఎవరైనా ఒక లీడర్ అవుతారు. లీడర్ ఒక నేనైదామా నువ్వైదామా కాదు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కావచ్చు, అదేవిధంగా ఇంకెక్కడైనా కావచ్చు, ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా పర్సనల్గా నాతో కాంటాక్ట్ కావచ్చు తెలియజేస్తూ, ఇంత గొప్ప సమావేశం ఏర్పడినటువంటి మీకు, నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులకు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలా సూర్య కుమార్ యాదవ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కుల్దీప్ యాదవ్ ను ఇన్స్పిరేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే విధంగా మయాంక్ యాదవ్ ను ఇన్స్పిరేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో అత్యంత వేగంతో పంతులు వేసే క్రికెటర్ ఎవరు? సూర్యకుమార్ యాదవ్. ఈ దేశంలో అత్యధిక సిక్స్లు వచ్చే క్రికెటర్ ఎవరు? సూర్యకుమార్ యాదవ్ తో పాటుగా మయాంక్ యాదవ్ కూడా ఉన్నాడు. కులదీప్ యాదవ్ అత్యధికంగా స్పిన్ తిప్పే బౌలర్ ఎవరు? సూర్యకుమార్ యాదవ్. అదే విధంగా మన కులదీప్ యాదవ్, సూర్యకుమార్ యాదవ్, మయాంక్ యాదవ్, లేడీస్లలో రాధా యాదవ్. అదేవిధంగా దేవుళ్ళలో చూసినా కూడా శ్రీకృష్ణ భగవానుడు. అందరికీ దేవుడు ఇళ్ళ దైవం శ్రీకృష్ణ భగవానుడు. ఇందులేవు అందలేవు అని సందేహం లేదు. ఎందెందు ఎక్కినా అందందు యాదవ్ గలడు. అది దేవుళ్ళలో ఉన్నాడు, క్రికెట్ లో ఉన్నాడు, రాజకీయాల్లో ఉన్నాడు, డబ్బులలో ఉన్నాడు, అన్ని రంగాలలో ఇందు లేడని అందు గలడని సందేహమే లేదు. ఎందెందుకు ఎక్కినా అందందే గలడు యాదవ్. కాబట్టి దేశవ్యాప్తంగా కొంత అవేర్ చేస్తున్న వాళ్ళు, కొంత ఇన్స్పైర్ చేస్తున్న వాళ్ళని తీసుకొని స్పీచ్ ఇప్పించండి. ఎందుకంటే సమాజం కోసం పాటు పడతా ఉంటారు. పొలిటికల్ పార్టీ చేస్తే మాలాంటి వాళ్ళు ఉంటే కూడా యాదవుల కోసం పనిచేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా యాదవ్ విధంగా ఏం చేయాలి? సన్మానించే కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. ఇటువంటి వాళ్ళు మహేష్ ఉన్నాడు, దాని ద్వారా ఏమొస్తుంది? ఆయనకు కిరణ్ కుమార్ ఉన్నాడు, దాని ద్వారా ఏమొస్తుంది? కాబట్టి మీలాంటి వాళ్ళను యాదవ్ విధంగా సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, మిగతా యాదవ్ సంఘం కోసం పనిచేస్తున్న వాళ్ళను ఖచ్చితంగా మనం వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరికీ సన్మానం చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను ఇన్వైట్ చేసినందుకు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై యాదవ్, జై యాదవ్, జై మాధవ్, జై బోలో శ్రీ. హలో యాదవ్లారా, ఎందుకు ఇన్ని వేర్వేరు యాప్స్ వాడుతున్నారు? న్యూస్, జాబ్స్, గ్రోసరీ, ఒక్కొక్కటి వేరు. నిజంగా అన్ని పనులకి వేరే యాప్స్ ఉండటం చాలా ఇబ్బంది కదా? అవును, అందుకే నేను కొత్త యాప్ గురించి నీకు చెప్పాలనుకుంటున్నాను. అవునా? అందుకే కేవై విజన్ యాప్ వేసా. న్యూస్, జాబ్స్, కమ్యూనిటీ అప్డేట్స్, యూట్యూబ్ వీడియోస్, గ్రోసరీ, ఈ-కామర్స్ ఆల్ ఇన్ వన్. ఒకసారి ఇన్స్టాల్ చేసుకుంటే ఇక వేరే యాప్స్ అవసరం లేదు. చాలా ఈజీగా, సింపుల్ గా ఉపయోగించవచ్చు. మీరు కూడా ఇన్స్టాల్ చేయండి. మీ స్నేహితులు అండ్ కుటుంబ సభ్యులను రిఫర్ చేసుకోండి, మరి గిఫ్ట్ పొందండి.